అందరికీ నమస్కారం. నేను స్వప్న కొట్టపల్లి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే దోసకాయ పప్పు వీడియో గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు, అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి నేను 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తెరిచి చూస్తే ఇలా ఉంటుందండి. ఒక చెంచా సాల్ట్ని దీనికి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పప్పుని బాగా మెదుపుకొని కలుపుకున్న తర్వాత మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు పెట్టుకున్న మిశ్రమాన్ని పప్పులో కలుపుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పప్పులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 5 నిమిషాలు మరిగించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే దోసకాయ పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.